నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మున్సిపాలిటీ కీలక ప్రకటన చేసింది. కువైట్లోని ప్రవాస కార్మికులతో ఒక ఆపరేషన్ చేపడుతూ ఉన్నట్లు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే, పవిత్ర రంజాన్ మాసం చివరి 10 రోజులలో రాత్రి ప్రార్థనలకు హాజరయ్యే పెద్ద సంఖ్యలో భక్తులకు సేవ చేయడానికి కువైట్ మున్సిపాలిటీ తన యొక్క పూర్తి క్షేత్ర సామర్థ్యాలు మరియు కార్యాచరణ వనరులను సమీకరిస్తూ ఉన్నట్లు ప్రకటించింది. కువైట్లోని 6 గవర్నరేట్ల నుంచి కియాం ప్రార్థన చేయడానికి వచ్చే భక్తులకు వసతి కల్పించడానికి కువైట్ దేశవ్యాప్తంగా ప్రధాన మసీదుల చుట్టూ ఉన్న పార్కింగ్ ప్రాంతాలు మరియు అలాగే కూడళ్లు శుభ్రం చేయడానికి బృందాలు తమ యొక్క ప్రయత్నాలను ముమ్మరం చేశాయని చెప్పి మున్సిపాలిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజా పరిశుభ్రత మరియు రోడ్డు ఆక్యుపెన్సీ విభాగాలు మున్సిపల్ బృందాలు విస్తృతమైన కార్యకలాపాలు నిర్వహించి జన సమూహాన్ని దృష్టిలో ఉంచుకొని వదిలివేయబడిన వాహనాలు, అమ్మకానికి ఉంచిన కార్లు, పెద్ద మసీదుల దగ్గర నిలిపి ఉంచిన ట్రక్కులను తొలగించాయి. క్షేత్రస్థాయిలో సన్నాహాలు చేపడుతూ ఉన్నామని చెప్పి 15 మంది క్లీనింగ్ ఇన్స్పెక్టర్లు, 10 క్లీనింగ్ సెంటర్లు మరియు దాదాపు 300 మంది పారిశుద్ధ్య ప్రవాస కార్మికులతో సహా గణనీయమైన మానవ శక్తి మరియు పరికరాలు ఉన్నాయని చెప్పి మున్సిపాలిటీ తెలిపింది. అలాగే ఈ యొక్క ఆపరేషన్లో 70 హాఫ్ లారీలు, 14 పెద్ద డంప్ ట్రక్కులు, 11 బుల్ట్రోజర్లు పనిచేస్తూ ఉన్నాయని చెప్పేసి కువైట్లోని అన్ని గవర్నరేట్లలో 10 క్రేన్లు, 6 ఫ్లోర్కు లిఫ్టులు మరియు 6 వాటర్ ట్యాంకులతో కూడిన 6 ఆపరేషనల్ సెంటర్ల ద్వారా ఈ ప్రయత్నానికి మేము మద్దతు ఇస్తూ ఉన్నామని చెప్పి, ప్రస్తుతం మనం చూసుకుంటే రంజాన్ చివరి 10 రోజులను కువైట్లోని ప్రజలు అత్యంత పవిత్రమైన రోజులుగా భావిస్తారు. దీంతో రాత్రి వేళల్లో కియాం ప్రార్థనలు జరుగుతాయి అన్నమాట. 12 నుంచి 12:30 గంటల వరకు. అప్పుడు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆ యొక్క పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచేందుకు 300 మంది పారిశుద్ధ ప్రవాస కార్మికులతో రాత్రి వేళల్లో మేము ఒక ఆపరేషన్ చేపడుతూ ఉన్నట్లు కువైట్ మున్సిపాలిటీ తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.